నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇటీవల కాటికాపరి హత్య కేసులో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ద్వితీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి 17 నెలలైంది. ఈ 17 నెలల నుంచి కూడా మన నాయకులందరూ అభివృద్ధి మీదనే కాన్సంట్రేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఈ రాజకీయాల్ని డైవర్ట్ చేయాలని ఏదో ఒక చోట ఏదో అల్లరి సృష్టించటం, దాన్నేమో మన మీద నెపం పెట్టాలని చూస్తున్నారు. చివరికి అవి వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు సుమారుగా ఎక్కడ ఏ రాజకీయం జరిగినా, ఎన్ని అల్లర్లు సృష్టించినా ఆ చివరికి ఎవరికి వస్తున్నాయో మీరే ఆలోచించాలి. జనం అందరూ చూస్తూనే ఉన్నారు. సుమారుగా ఈ 17 నెలల నుంచి మన స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు సుమారుగా అసలు నాయకుల్లాగా కాదు, ఒక సేవకుల్లాగా నరసరావుపేటలో విస్తృతంగా మార్నింగ్ 5 నుంచి నైట్ 11 దాకా నిర్విరామంగా ఎక్కడ ఏది జరిగిందన్నా సరే 5 నిమిషాలు అక్కడికి వస్తున్నారంటే అంత నాయకుడిని పట్టుకొని మీరు ఇలా ఏదో అవాకులు చవాకులు ఉన్నాయి లేని ఈ గాసిప్స్ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు కూడా పోటీ పడాలి అంటే అభివృద్ధి మీద రండి, పోటీ పడండి, ఏం చేస్తున్నారో చూడండి. అలా చేసి దీంట్లో ఇదిగో ఈ పొరపాటు ఉంది అంటే చూస్తారు. ఇవాళ మన నాయకుడు యూరియా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే సుమారుగా 10,000 టన్ను ఆంధ్రప్రదేశ్ తెప్పించారు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. అలా కాకుండా అభివృద్ధిలో మీరు పాలు పంచుకొని ఎప్పుడు కూడా మీరు కూడా మంచితనంగా చేసుకుంటుంటే మిమ్మల్ని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాం.